బీజేపీ కార్యకర్తలపై కుట్రలు చేస్తే ఖబర్దారంటూ హెచ్చరించారు. ఎంపీ డీకే అరుణ తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్నగర్లోని అన్నపూర్ణ గార్డెన్లో బీజేపీ కృతజ్ఞత సభలో డీకే అరుణ పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ శ్రేణులు, అభిమానులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అటు జిల్లాలో భూతఘాతాలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధిలో ముందుకు పోవాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమే ఉన్నది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ముందున్నది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిధులు సాధించుకోవడానికి మమేకమై ఎలక్షన్లు అయిపోయినాయి. ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాక నీది నాది అనేది ఏం లేదు, అంతా ప్రజల కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆడ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇచ్చేది ఏం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంటే ప్రజల కోసమే. ఈ రెండు ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ ప్రజల యొక్క అభివృద్ధి కోసం మమేకమై కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఎప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేటువంటి డీకే అరుణమ్మ సిద్ధమని సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు కూడా అదే విధంగా కలిసి రావాలని చెప్పి సందర్భాన్ని నేను ఈ వేదిక